సీనియర్ జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి ఒకరు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం జబర్దస్త్ లో టీం లీడర్ గా పనిచేశాడు. నాగబాబు జబర్దస్త్ మానేసిన కొంతకాలానికి అదిరే అభి కూడా ఈ షోకి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత మా టీవీలో కామెడీ స్టోర్స్ లో స్క్రిప్ట్ చేశాడు. ప్రస్తుతం అభి బుల్లితెరపై ఎటువంటి షోలు చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అభి హైపరాది గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదిరే అభి మాట్లాడుతూ, నేను జబర్దస్త్ లో కెరియర్ మొదలు పెట్టినప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. హైపరాది ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టాడు. తాను చేసిన ఒక షార్ట్ ఫిలిం పోస్ట్ చేసి, అన్నా ఒకసారి చూడండి అని రిక్వెస్ట్ చేశాడు. నాకు టైం ఉన్నప్పుడు చూశాను, బాగుంది అనిపించింది. దీంతో కమెంట్ మీట్ మీ అని రిప్లై ఇచ్చా. నన్ను కలిసి నాతో కొన్ని జోక్స్ షేర్ చేసుకున్నాడు. అవి కూడా బాగున్నాయి. ఆ తర్వాత నన్ను రెగ్యులర్ గా కలుస్తూ స్క్రిప్ట్ లో జోక్స్ కి ఐడియాలు ఇచ్చేవాడు. నెమ్మదిగా కొన్ని జోక్స్ రాసుకొని తీసుకురా అని చెప్పా. అలా ఎంకరేజ్ చేస్తూ ఉండగా స్క్రిప్ట్ రాసే స్టేజ్ కి వచ్చాడు. ఆ తర్వాత నా టీమ్ లోకి తీసుకున్నాను. బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హైపరాదిని టీం లీడర్ గా పెట్టి కొత్త టీం క్రియేట్ చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్స్ చెప్పారు. ఆది ఎదుగుతున్నప్పుడు వెనక్కి లాగాలని కానీ తొక్కేయాలని కానీ నాకు ఏ మాత్రం ఉద్దేశం లేదు. ఒకరు ఎదుగుతున్నప్పుడు వీలైతే సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. హైపరాదికి మంచి టాలెంట్ ఉంది. నాకు వీలైనంత సపోర్ట్ ఇచ్చా. నా వల్లే ఆది ఈ స్టేజ్ లో ఉన్నాడు అని చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదని అభి చెప్పుకొచ్చాడు. నిజానికి హైపరాది ఈ స్థాయిలో ఉన్నాడంటే అభి పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆదికి జబర్దస్త్ లో మొదటి అవకాశం అభి ఇచ్చాడు. అలా జబర్దస్త్ కి వచ్చిన ఆది ఇప్పుడు సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు.